सच्चिदानंद ఇంకా 5 నిమిషాలు చెప్పండి. ఆధ్యాత్మిక గీత శ్రీరామ జయ రామ జయ జయ రామ ఆధ్యాత్మిక గీత శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినోవధీతమస్తు తేజస్వినావధీతమస్తు ఓ విద్విషా
ఓం శాంతి శాంతి శాంతి. ఆ పేపర్లో కలెక్ట్ ಮಾಡೋದಲ್ಲ నేను ಬೇಕಾಗಿತ್ತು. నీటే చాలా బరువుగా ఉంటుంది, కుర్జీ కింద వేస్తారు. ఇచ్చేసేయండి. పని ಇಲ್ಲಿ ಮುಂದಕ್ಕೆ ಬನ್ನಿ. ಯಾಕೆ ಮುಂದೆ ಬಂದರೆ ముందు కూతుడి ఆదಷ್ಟು ಹಿಂದಕ್కోవాలి. తెలుగులో చెప్పాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో ఇక్కడి నుంచి ఫిలప్ చేయండి. సామాన్యంగా జనాలకు నేను ఆంధ్ర కన్నడకి తిరుగుతున్నాను, వినే దాంట్లో ఉత్సాహం ఉండదు. అయినా వెనక్కి పోయి కూర్చుందాం, ఎక్కడో దాక్కుందాము. గురువుకు మనకు చాలా సన్నిహితంగా ఉండాలి, చెప్పేవాడుకు మనకు. అయినా లాస్ట్కే పోతారు కానీ ఫ్రంట్కి రారు. అట్లా అలవాటు చేయకండి. ఇప్పుడు అర్ధగంట సత్సంగం జరగాలి. ఈ చాలా రోజులు చాలా సంవత్సరాల నుంచి వింటున్నారు. సాధన చేసే దాంట్లో, తత్వంలో నిలబడే దాంట్లో, లేదా బంధం నుంచి విడిపించుకోవడానికి కష్టంగా ఉంది అనే దాంట్లో ఏదైనా సందేహాలు ఉంటే చెప్పండి. అట్లాంటివి ఉండాలి. అది వదిలేసి ఏది తాటికి తండ్రి ఎవరు, తాటికి తండ్రి ఎవరు, నీకెందుకయ్యా? మనం ధరించేదానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రయత్నం ఇట్లా అడ్డు వస్తుంది. దీన్ని ఎట్లా దాటుకోలేని ప్రశ్నలు ఏదైనా ఉంటే చెప్పండి. లేదంటే పరమాత్మ ఏది పలికిస్తాడో అది చెప్పేస్తాం. చెప్పండి ఏదైనా. ఏదో కన్నడ పిక్చర్లో ఆ హంపీలో భార్యాభర్తలిద్దరిని పిలుచుకొని పోతాడు గైడు, అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొని వస్తాడు. లాస్ట్లో మీకు ఏమన్నా సందేహం ఉంటే అడగండి అంటే మీరు అడగండి అని భార్యాభర్తలతో మాట్లాడుకుని కొనకు ఆమెనే ప్రశ్న చేస్తుంది, ఈ ఊళ్ళో భోజనం ఎక్కడ బాగా దొరుకుతుంది అని. అర్థమైందా? ఈ ఊళ్ళో భోజనం ఎక్కడ బాగా దొరుకుతుంది, ఏ హోటల్లో బాగుంటుంది అంటే మనకు ఇటువంటి సందేహాలే ఉంటాయి. కానీ ఇప్పుడు వస్తే సందేహాలు రావు. కానీ 6 నెలలకు ఒకసారి జయంతి అని ఆరాధన అని మనం ఇక్కడ చేస్తున్నాం. ఆ తర్వాత ఏం చేస్తారో మనకు తెలీదు. ఇక్కడ 4 రోజులు ఉంటే ఉంటున్నాము. కానీ ఈ శైవ సిద్ధాంతంలో ఒక వచనం ఉంది, కరికన కెంచె నెనదడే ಕರಿಕನಾಗುವನೇ, ಕರಿಕ ಕೆಂಚನ ನೆನೆದೊಡೆ ಕೆಂಚನಾಗುವನೇ, ಕೆಂಚ కరికను నెనదొడే కరికనాగువనే. అంటే నల్లగుండేవాడు తెల్లగున్నవాడిని జ్ఞాపకం చేసుకుంటే వాడు నలుపు పోతుందా? నల్లగుండేవాడు తెల్లగుండేవాడిని జ్ఞాపకం చేసుకుంటే వాడు నలుపు పోదు. పోని తెల్లగుండేవాడు నల్లగుండేవాడిని జ్ఞాపకం చేసుకున్న వాడిని మారుతు అవునా? అదేవిధంగా మనం కూడాను ఎంత శ్రమపడినారో ఆ సత్యానంద సరస్వతి నిజంగా ఒక్కసారి మనకు తెచ్చుకుంటే సాధ్యం అనిపిస్తుంది. మనకి ఏమాత్రం శ్రమ తీసుకోలేము దీంట్లో. వాళ్ళు ఒక వాక్యం పట్టుకునేస్తారు, నేనే బ్రహ్మ, బస్ కరెక్టే. అక్కడ నిలబడిపోయింటే నేనే బ్రహ్మని చెప్పుకునేవాడు ఉన్నాడు. ఎప్పుడైతే చెప్పుకునేవాడు ఉన్నాడో వాడు ఇంకా బ్రహ్మస్థితులు లేదు. ఎందుకు? అహంకారం ఉంది కదా. ఏమయ్యా నిద్రపోతున్నావా అంటే బాగా నిద్రపోతున్నాను అంటాడు. అంటే ఏమర్థం? అర్థమైందా? ఏమర్థం చెప్పండి? పండుకున్నాడు, ఏమయ్యా నిద్ర వచ్చిందా అంటే
బాగా నిద్ర చేస్తున్నాను అంటాడు. ఎందుకు? నిద్ర వస్తే నేను ఉండేవాడు లేదు ఇక్కడ. అదేవిధంగా తత్వం నిలబడినామంటే మళ్ళీ చెప్పుకునే ఎవరు ఉండడు. కానీ ఏదో 6 నెలలకు ఒకసారి ఇట్లా జ్ఞాపకం చేసుకొని ఇస్తాము, అది చేసి తప్ప అంటే కాదు. కనీసం ఇప్పుడు ఏమో 4 రోజులు జరుగుతుందో దాన్ని ఇంకా 6 months మన జీవితంలో తెచ్చుకోవాలి. మన జీవితం సంపూర్ణంగా మారిపోవాలి. ఎట్లా ఉంటాము అట్లే ఉంటాము, వింటూనే ఉంటాం, ఏం మార్పు ఉండదు. మనం మార్పు తెచ్చుకోవాలి. కానీ సామాన్యంగా చెప్తుంటాం, ప్రపంచము చెడిపోయింది, కాలం చెడిపోయింది. నిజంగా కాలము చెడిపోలే, ప్రపంచం చెడిపోలే. देखते रहे संसार की हालत क्या हो गई भगवान, कितना बदल गया इंसान. పరమాత్మ నీ జగత్తుడు ఎంత మారిపోయింది, ఏం మార్పు వచ్చింది? సూరజ్ న బదలా, చాంద్ న బదలా, నా బదలా రే ఆస్మాన్, కితనా బదల్ గయా. సూర్యుడు మారలేదు, చంద్రుడు మారలేదు, ప్రకృతి ఏం అదే పంచమభూతాలు ఉన్నాయి. అయినా కూడా ఎంత మార్పు వచ్చేసింది. ఎవరిలో పోని 84 లక్షల జీవరాశుల్లో ఏ ప్రాణి అయినా తన జీవితాన్ని మార్చుకునేదానికి ప్రయత్నం చేసిందంటే లేదు. పరమాత్మ ఎంత సృష్టి చేస్తున్నాడో అట్లే జీవనం చేస్తున్నాయి, అట్లే జీవనం చేస్తున్నాయి. కానీ మనిషిలో మాత్రమే మార్పు ఉండేది. మనిషికి 2 విధాలుగా మార్పు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి, రాక్షసీ ప్రవృత్తిలోన జీవనం చేయొచ్చు, లేదా దైవీ ప్రకృతిలోన జీవనం చేయొచ్చు. అవునా? ఈ 2 అవకాశాలున్నా దైవీ ప్రకృతికి పోయేదంటే కొంచెం ప్రయత్నం చేయాలి. రాక్షసీ ప్రవృత్తిలో జీవనం చేయాలంటే దాంట్లో కూడా చాలా శ్రమ ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది. అయినా అక్కడ పోయేది చాలా సులభంగా కనబడుతుంది మనకు. కామ, క్రోధ, లోభ, రాక్షసీ ప్రవృత్తి 16వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తూ చివరికి అంత జ్ఞాపకం పెట్టుకోలేకపోతే కామ, క్రోధ, లోభ ఈ 3 ఉన్నాయి. ఇదే నరకానికి ద్వారం. ఈ 3 తీసేసుకో అంటారు. కానీ మనకేమైంది? కోరికలతోనే జీవనం చేస్తాం. ఇప్పుడు ఉపదేశం కూడా జరుగుతుంది. కర్ణాటకలో, మొత్తం ఇండియాలోనే ఉంది అది, కర్ణాటకలో ఎక్కువ ఉంది. ఏమని? హ్యావ్ అన్ హై అంబిషన్ అండ్ వర్క్ ఫర్ ఇట్. ఉన్నతమైన కోరిక పెట్టుకో, దానికోసం ప్రయత్నం చేయి. కానీ ఆ మనిషి ఉన్నతమైన కోరిక అంటే ఏమేమి ఎప్పుడు చెప్పరా. అది కాలేజ్ స్టూడెంట్స్కి ఉపదేశం పుస్తకాలు కూడా వచ్చినాయి. ఉన్నతమైన కోరిక పెట్టుకోండి. ఆ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇది వింటే ఏమనుకుంటారు? వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటారు, మావాడు పెద్ద డాక్టర్ అయిపోతే చాలు, ఉన్నతమైన కోరిక వాళ్ళకు, ఇంజనీర్ అయితే చాలు. వీడేమనుకుంటుంటాడు? పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నాను, దానికోసం నేను ప్రయత్నం చేయాలి. అదే వాటి హై అంబిషన్. మనిషి అంబిషన్ అప్పుడు నిశ్చయం అయిపోయింది. ఏది? నెమ్మదిగా, ఆనందంగా, సుఖంగా జీవనం చేయాలి. అవునా? మృత్యు వద్దు. ఆనంద ప్రాప్తి కోసం జీవనం చేస్తున్నాడు, మృత్యు తప్పించుకునే కోసం జీవనం చేస్తున్నాడు. ఇది హై అంబిషన్. అవునా? ఇది ప్రాప్తి కావాలంటే దైవీ ప్రకృతిలో సాధ్యం, కానీ రాక్షసీ ప్రవృత్తిలో సాధ్యం కాదన్నప్పుడు రాక్షసీ ప్రవృత్తి అనే దాన్ని తీసేసుకునే ప్రయత్నం చేయాలి. ముందు కామ కోరికలు వస్తుంటాయి. స్త్రీ పురుష సంబంధానికి కామ అనే శబ్దం ఎక్కువ వాడుతుంటారు. కానీ విశాలంగా తీసుకుంటే కోరికలు ఒక్క టైం తర్వాత ఒక కోరికలు వస్తూనే ఉంటాయి. అది ఇప్పటి కాలంలో అయితే ఏదో కొత్తగా మార్కెట్లో వస్తూ ఉంటుంది. అదేం ప్రయోజనం ఉందో లేదో మొత్తంలో వచ్చిందంటే అందరూ కొంటారు. సరే, అందరూ కొంటే ఇంకా మనకు అవసరం కనబడుతుంది.
సరే కొంటూనే ఉంటాం. కల్మచిత్త పాపద్రవ్యోపజీవినం విధిక్రయవిహీన హరే నామయ కేవలం. ఎప్పుడైతే మార్కెట్లో కొత్తగా వస్తుంటాయో మన మనసు చాలా కల్మషం అయిపోతుంది, కావాలని కోరిక వస్తుంది. సరే దానికోసం ప్రయత్నం చేస్తాం, ఆ ప్రయత్నంలో దుఃఖము బాధ ఉంది. ప్రాప్తి చేసుకున్న వెంటనే అబ్బా అనే ఆనందం క్షణం కనబడుతుంది, మళ్ళీ ఇంకోటి కావాలనిపిస్తుంది అన్నా. అంతా చేసుకున్న తర్వాత అబ్బా ఇప్పుడు నెమ్మదిగా ఉన్నాను అనేది కనబడుతుందంటే ಚಿಕ್ಕಪುಟ್ಟವರಿಲ್ಲದಿಹ ಚಿಂತೆ ನೆರೆಹೊರೆಯ ಮನೆಯಲ್ಲಿ ಒಕ್ಕಲಿರುವರ ಮಾತುಗಳ ಚಿಂತೆ, ಮಕ್ಕಳಾಗದ ಚಿಂತೆ ಬಳಿಕ ಮಕ್ಕಳಿಗೆ ದಿಕ್ಕೆಂಬ ಚಿಂತೆ, ಮಕ್ಕಳೆಲ್ಲ ಒಕ್ಕಲೋಗಲು ಬಿಕ್ಕಿ ಬಿಕ್ಕಿ ಅಳುವ ಚಿಂತೆಗಳು ಎಂತು ಮುಕ್ತನಾಗಬೇಕಣ್ಣ, ಇಂತಾದ ಮೇಲ್ತ ಎಂತು ಮುಕ್ತಿಯ పడయಬೇకಣ್ಣ. సంపాదన లేదని ప్రయత్నం చేశాడు, సంపాదన అయింది. సరే పూర్తి సంపాదన లాభం పెళ్లి చేసుకోవాలి, సెటిల్మెంటు అయింది. ఇప్పుడు నెమ్మదిగా ఉన్నామంటే ಭಾಮೆಯಿಲ್ಲದ ಚಿಂತೆ ಭಾಮೆಗೆ ಪ್ರೇಮವಿಲ್ಲದ ಚಿಂತೆ ಪ್ರೇಮಕ್ಕೆ ಹೇಮವಿಲ್ಲದ ಚಿಂತೆ ಹೇಮಕ್ಕೆ ಭೂಮಿ ಇಲ್ಲದ ಚಿಂತೆಗಳು ಎಂತ ముక్తానాగಬೇకಣ್ಣ. ఆమె పెళ్లి చేసుకున్నాను కానీ ఆమె నన్ను చూసి ఏదో విధంగా ఉంది, ప్రేమ లేనప్పుడు. ఎందుకయ్యా పెళ్ళైన 3 రోజులకి అదేదో అక్షయ తదిగా వచ్చింది. సో అక్షయ తదిగా ఆ రోజు బంగారం కొంటే మంచిదని చెప్తున్నారు, నాకు బంగారం కొనియండి అనింది. ఇంకా సంసారం ప్రారంభించే వారం కూడా కాలేదు, డిమాండ్ వేస్తూ ఉంది. కొంచెం ఉండు, ఇప్పుడే ప్రారంభం చేసినాము అంటే అక్షయ తదిగే రోజు కొనాలి. నిజంగా కొంటే మంచిదంటారు, ఎవరికి మంచిది చెప్పండి? షాప్ వాడికి మంచిది అంతే. సరే ఆ రోజు నుంచి ఏదో విధంగా ఉంది, ఎక్కడో చూసి నోటేస్తుంది, ఇంట్లో నెమ్మది లేదు. పూర్వంలో మేము పనిచేసిన వీలో ఒక ఆఫీసర్ లక్ష్మీనారాయణ ఒక ఆఫీసర్ ఉండేవాడు మనకు. ఆయన పెండ్లయిన తర్వాత ఈ ఫ్లాగు షర్టు దానికి ప్యాకెట్ తీసేస్తాడు. నాకు సందేహం వచ్చింది, ఒకసారి అడిగిన ప్రశ్న ఉంది అంటే ఆయన అనుకోండి ఏదో పని చేసి దాంట్లో ఏదో ప్రశ్న వేస్తాను. కాదు, మీ పర్సనల్ ఏం చెప్పండి, మీకెందుకు అది ఏం చెప్పండి, మీరు పెండ్లి అయిన తర్వాత ప్యాకెట్ తీసేస్తారు కదా ఎందుకు అన్నాను. ఇంకెందుకు ప్యాకెట్ తీసుకుని ఆమె చేతికి ఇచ్చేసి అయిపోయింది, ఇంకెందుకు ప్యాకెట్. ఇప్పుడు నెమ్మది లేదు, పిల్లలైతే నెమ్మది అయినారు, నెమ్మదిగా ఉన్నారా? అయ్యో స్వామీజీ అమ్మాయి పుట్టేసింది. జాతేతి కన్యామహతి చింత కస్మై దయాయేతి మహామితర్క దత్తం సుఖం యాస్యతి నవేతి చింత కన్యా పితృత్వం కలు కష్ట సాధ్యం. అమ్మాయి పుట్టింది, ఇప్పుడు ఆమె వయసు వచ్చిన తర్వాత ఎవరికి పెళ్లి చేయాలి? ఇప్పుడు కాలంలో అయితే పెళ్లి చేసి ఇచ్చిన తర్వాత సంసారం చేసుకుని ఉంటుందా, మళ్ళీ తిరిగి వస్తుందా? ఎందుకంటే పూర్వంలో కర్ణాటక భాషలో సామెత ఉంది, అది మార్చినారు ఇప్పుడు. గండ ఇంటి జగడ ఉండమలుగుతాను కానీ భార్యాభర్తలు ఎంతవరకు కొట్లాడతారంటే తిని రాత్రి పండుకునేంతవరకు కొట్లాడతారట, ఆ తర్వాత కొట్లాడుతుండదు. మీకు తెలుసు ఏమని నా? కానీ ఇప్పుడు కాలంలో అట్లా కదట. గండ ఇంటి జగడ ఉండమలగదు మేల తిని పండుకున్న తర్వాత కొట్లాడతాను. ఎందుకంటే ఆమెను ఆఫీసుకు పోయి ఉంటుంది, ఇతను ఆఫీసుకు పోయి ఉంటాడు, ఇద్దరికి కొట్లాడడానికి పొగలుపుడు టైం లేదు, రాత్రి తిని పండుకున్న తర్వాత కొట్లాడతారు. అంటే ఆ సుఖం కూడా లేదు ఇప్పుడు కాలంలో. అంతేకాదు గండ ఇంటి జగడ న్యాయాలయ తనక భార్యాభర్తలు కొట్లాట ఎక్కడ వరకు పోతుందంటే డైవర్స్. మన దాంట్లో డైవర్స్ అనే శబ్దమే ఉండేది కాదు. ఇట్లా అయింది, అమ్మాయి పుట్టేసింది. సరే పోనీ ఇప్పుడేమో అబ్బాయి, సరే అబ్బాయి అయినాడు, ఆనందం అంటే లేదు. వాళ్ళిద్దరికీ ఇంకా ఎల్కేజీకే సీట్ దొరకలే. ఎల్కేజీ కాదు ఇప్పుడు కాలంలో లేదు, ఇంకోటి ప్రారంభమైంది పీకేజీ అని. పీకేజీని ఎల్కేజీకి ముందు పీకేజీ, ప్రీ ఎల్కేజీ అని అది. దానికి సీట్ దొరకలేదు ఇద్దరికి.
ఇక వాళ్ళు పీజీ చేసేంత వరకు మనకి నెమ్మది లేదు. సరే అయింది, పీజీనో అయింది, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా? ఏం లేదు. మరి ఉద్యోగం దొరకాలి వాళ్ళకి. సరే ఉద్యోగం దొరికింది, ఇద్దరికి మంచి ఉద్యోగం దొరికింది, ఇప్పుడు నెమ్మదిగా ఉన్నారా? లేదు స్వామీజీ, వాళ్ళకి పెళ్లి చేసేస్తే అప్పుడు హాయిగా ఉంటాం, అదొక జవాబుదారి ఉంది. వాళ్ళు పెళ్ళి అయిపోతే హాయి. చాలామంది చెప్పినారు నాకు కూడా, వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోతే స్వామీజీ మీ జొత్తులోనే ఉంటాం అన్నారు. ఏమంటే దైవ కృప, నాకు ఏం ఒగురు రాలే. వచ్చింటే వాళ్ళకంత అకామిడేషన్, ఫుడ్ బాధపడాలి, ఒగురు రాలే. వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోతే మీ జొత్తులోనే ఉంటామన్నారు. ఎందుకు? మళ్ళీ సమస్యలు. ఎందుకు ఇట్లా అవుతోంది? ఆనందాని కోసం ఇంత తెలుగుతో జీవనం చేసిన రాను రాను సమస్యలు ఎదుర్కొంటున్నాం. జీవనం అనేది ఒక పెద్ద కర్ణాటక, ఇది శైవ సిద్ధాంతంలో చెప్తుంటారు, ಸಾಸಿವೆಯಷ್ಟು ಸುಖಕ್ಕೆ ಸಾಗರದಷ್ಟು దుఃఖ. ఒక సాస్వ ఎంతుంటుందో అంత సుఖాని కోసం సాగరం అంత దుఃఖం తీసుకోవాలటం. సాగరం అంత దుఃఖం అనుభవించే రెడీగా ఉంటే సాహసం అంత సుఖం వస్తుంది. ఎందుకు ఇట్లయింది అని మనం యోచన చేయము. ఇది ఇట్లా ప్రవచనాలకు వచ్చినప్పుడు మహాత్ములు చెప్తుంటారు, మనకి శాస్త్రం కూడా చెప్తూ ఉంటుంది. కానీ మనము మన జీవితాన్ని బాగా పరీక్ష చేసుకొని అర్థం చేసుకుంటేనే మార్పు వస్తుంది, కానీ లేకపోతే మార్పు రాదు. ఎందుకప్ప ఇట్లా జరుగుతోంది? వాళ్ళు చల్లలేదు, వీడు చల్లలేదు, అది చల్లలేదు, ఇది చల్లలేదు, వాళ్ళు చెప్పిన మాట్లాడి వాళ్ళు నన్ను బాగా చూసుకోరు. చిన్న చిన్న విషయాలకు పెద్ద కురుక్షేత్రం అయిపోతుంది. చిన్న విషయాలంటే చూడండి, హుబ్లీలో ఎవరింట్లోనే ఉండేవాడిని. హుబ్లీకి ప్రవచనానికి పోతే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడిని. ఒక బ్యాంక్ మేనేజరు, బ్రాహ్మణ్ ఫ్యామిలీ, భార్య, భర్త, ఒక కూతురు, ముగ్గురు ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా బయట పోవాలంటే, స్వామీజీ నా హోమ్ బర్త్వి నీ మీరే అనేవాళ్ళు. మీరు ఉండండి, మేము పోయేస్తాము. పోయి రండి, దానికేమి తాళం వేసుకుని వెళ్ళిపోండి, మళ్ళీ వస్తారు కదా, ఇంకేమి. అట్లే పోయేవాళ్ళు, ఏం సమస్య ఏం కాదు. కానీ ఆ బ్యాంక్ మేనేజర్ తండ్రి వచ్చినాడు ఒకసారి వాళ్ళ ఇంటికి. అప్పుడు వీళ్ళు ముగ్గురు తయారైనారు, మేము బయట పోయేస్తాము, మీరు ఇక్కడే ఉండండి అని. మీకేమైనా బుద్ధి ఉందా? నన్ను ఒకడిని వదిలేసిపోతే ప్రాణం పోతే ఏం గతి? ప్రాణం పోతే ఏం గతి? నేనంటే మీకు మర్యాద లేదు, అది లేదు, ఇది లేదని అప్పుడే బ్యాగ్ రెడీ చేసుకుని వెళ్ళిపోయినాడట. అప్పుడు వీళ్ళకి సందేహం వచ్చింది, స్వామీజీని వదిలేసిపోతున్నాము, ఆయన ఇప్పుడు ఏం విరోధమే చేయలే, ఇప్పుడు ఈయన చూసి ఇంత ఫీల్ అవుతున్నాడు, స్వామీజీకి మనం ఏమైనా బాధ పెట్టినామా అని వాళ్ళకి సందేహం వచ్చింది. మళ్ళీ నేను పోతే అడిగినారు, స్వామీజీ మేము బయట పోయేవాళ్ళం కదా, ప్రాణం పోతే ఏం గతి అనే సమస్య మీకు రాలేదా అని. నేనన్నా ಪ್ರಾಣం పోతే నేనెందుకమ్మా యోచించి, నాకు ಯೋಚನೆ ಮಾಡಬೇಕು, ನೀವು ಯೋಚನೆ ಮಾಡಬೇಕು. ಅದನ್ನು ನೀವು ಬರೋ ವರ್ಷಕ್ಕೆ ಪ್ರಾಣ ಹೋಗಿದ್ರೆ ಎತ್ತಾಕಬೇಕೋ ಇಟ್ಕೋಬೇಕೋ ನೀವು ಯೋಚನೆ ಮಾಡಬೇಕು, ನನಗೇನು సమస్య అంటే చిన్న విషయం పోయి రండి. ఎందుకు వీళ్ళనే కాచుకొని కూర్చున్నట్టు అవుతుందా? మార్కెట్ పోలే, సరుకులు తీసుకుని బ్యాంకుకి పోలే, డబ్బు డ్రా చేయాలి, నిన్నే చూసుకొని కూర్చొని ఎట్లవుతుంది? కొంచెం కూడా అర్థం చేసుకోకుండా కృషి చేసేస్తాం చిన్న చిన్న విషయాలకు. ప్రాణం పోతే మంచిదే. అది ఇప్పుడు కాలం మన న్యూస్ చూశాను నేను, ఇక్కడ కూడా వచ్చిందో లేదో పేపర్లో తెలీదు. యూరిన్ బ్యాంక్ అని ఓపెన్ చేస్తున్నారట ఒక్కొక్క తాలూకులోనూ, ఒక్కొక్క తాలూకు హెడ్ క్వార్టర్లో యూరిన్ బ్యాంక్ అని. అంటే ఇంట్లో మనం మూత్ర విసర్జన చేస్తాం కదా, అట్లా ఇంట్లో మూత్ర విసర్జన ఇక్కడ బాత్రూంలో ఇక్కడ చేస్తాం. అట్టే కాదట, ప్రతి ఒక్కరు మూత్ర విసర్జన చేస్తాం. వీళ్ళు దాన్ని ఒక డబ్బాలో పట్టుకోవాలి, డబ్బాలో పట్టుకొని తీసుకుని పోయి, ఇప్పుడు పాలు పిండి తీసుకుని పోతున్నారు కదా డైరీకి, అట్లా తీసుకుని పోయి అక్కడ ఇవ్వాలి. ఎక్కడ? యూరిన్ బ్యాంక్లో. వాళ్ళంతా కలెక్ట్ చేసుకొని మొత్తం తాలూకులో ఉన్నటువంటి జనాలు యూరిన్ అంతా, ఆడవాళ్ళు మగవాళ్ళంతా కలెక్ట్ చేసుకొని
దాన్ని మళ్ళీ రైతుకి ఇస్తాడట. రైతు దాన్ని వేసి పంట పండితే చాలా పంట వస్తుందట. నేను అనుకున్నా త్వరగా ఈ శరీరం పోతే మంచిది. ఎవరెవరు యూనియన్ ఏం కత్తో ఆ స్కీమ్ వచ్చేలోపు పోతే మంచిదే. పోతే పోయింది. ఎందుకు అంత బాధపడతావు అంటే ప్రతి ఒక్క దానికి వాడు సర్లేదు వీడి సర్లేదు అది సర్లేదు ఇది సర్లేదు కాదు. ఇప్పుడు మేము పోయేస్తాం మీరు ఉండండి అంటే ఆయనకు బాధ కలిగింది. ఏం బాధ ఉంది దాంట్లో అంటే నాకు మర్యాద లేదే, నన్ను సరిగ్గా చూసుకుని వీళ్ళు నన్ను తిరస్కారం చేస్తున్నారే అని ఆ నేను అనేటువంటి అభిప్రాయం ఏదుందో ప్రతి ఒక్క మనిషి తన గురించి తాను ఒక అభిప్రాయం చేసుకున్నాడు. అవునా? ఆ అభిప్రాయం ఏదుందో అదేనే సమస్య. నాకు మర్యాద లేదా, నేనంటే ఏమనుకున్నాను. ఆ నేనంటే ఏమనుకున్నా పండ్లు కొరికినప్పుడు పండ్లు పడిపోయిందంటే ఏం చేయలేడు, మళ్ళీ అడుగుతాడు. అయినా కూడా నేనంటే ఏమనుకున్నాను. అహంకారమే మూలభూతమైన సమస్య. సత్యానంద సరస్వతి మొత్తం ఆయన జీవితం అంతా ఈ జనాల్లో ఉన్నటువంటి అహంకారం తీసివేసేదానికే బహుశా ఆయన ఉన్నప్పుడు కూడా ప్రయత్నం చేశాడు. ఆయన గ్రంథాల్లో కూడాను ఇది సమస్య, ఈ విధంగా తీసేసుకోవాలి అనేదాన్ని స్పష్టం చేశాడు. కానీ దానికి మన అంతఃకరణం తయారై ఉండాలి. అంతఃకరణం తయారై ఉండాలి. దానికోసం కోరికల్ని పక్కన పెట్టేసేయాలి. కామ ఓ విధంగా కమ్యూనిస్టులు చెప్పేది కరెక్టు. రోటీ కపడా మకాన్, ఉండేదానికి ఒక ఇల్లు ఉంది, తినేదానికి ఆహారం ఉంది, వేసుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ఇంకేం కావాలి? ఓ అంటుంటే చాలా, మరి ఇంకేం కావాలి? సెల్ ఫోన్ కావాలి, వాట్సాప్ కావాలి, సరే లాస్ట్ కోరిక ఇది, ఇదే చివరి కోరిక, ఇంకేం కోరిక లేదు నాకు. సమానంగా అట్లా అనిపిస్తుంది. నేను చెప్పానే ఈ వీళ్ళిద్దరు పెళ్ళి అయిపోతే చాలు సమయం, ఇంకేం వద్దు మనకు. ఈ కూతురు కొడుకు వీళ్ళు పెళ్ళి అయిపోతే చాలు. ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఇది ఒక్క సమస్య ఉంది, ఇది అయిపోతే ఇంకేముండదు, నెమ్మదిగా ఉంటానని అనుకుంటాం. అది అయిన తర్వాత ఆ ఏది సమస్య పరిహారం అయిందో ఆ పరిహారమే మళ్ళా సమస్యగా తయారవుతుంది. ఆ పరిహారమే మళ్ళా సమస్యగా తయారవుతుంది. వెతుకుతున్నారు, చాలా ప్రయత్నం చేశారు. అబ్బాయికి పెళ్ళి సెటిల్ అయింది. అది ఎట్లా సెటిల్ అయిందంటే మొన్న జరిగింది ఒకటి. వీళ్ళే పాపం ఎంతో ప్రయత్నం చేస్తారు జరిగేది వద్దని, అయినా జరిగిందట. వాళ్ళు ఇద్దరు లవ్ చేసుకున్నారు. సరిపోదు, జాతకం సరిపోదు, ఏ విధంగా మీరు జట్లో ఉంటారంటే అమ్మాయి అంటుంది వాడిని పెళ్లి చేసుకోకుండా పోతే నేను ఆత్మహత్య చేసుకుంటానని, ఆత్మహత్య చేసుకునేస్తాను. వాడంటాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా పోతే నేను ఇట్లే ఉండిపోతాను. సరే ఇంకేం చేస్తారు, చేయండి అన్నారు. సరే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో జవాబుదారీ అయిపోతుంది, వాళ్ళు ఇష్టపడింది చేసేస్తామని చేసినారు. సమస్య పరిహారం అయింది అని 1 నెల జొత్తులో ఉన్నారట. అమ్మాయి తిరిగి వచ్చేసింది. ఏమ్మా వాడు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నావు, వద్దన్న వినలేదు. పురోహితులు కూడా చెప్పినారు మీ జాతకాలు సరిపోవని, అయినా కూడా వినలేదు. ఎందుకు వచ్చేస్తుంటే వాడిని చూస్తే సరిపోదు, నాకు వాడు సరిలేదు, వాడు లేకపోతే అప్పుడు నాకు తల చెడిపోయింది, ఇప్పుడు సరిపోయింది తల. నీ తలను చెడగొట్టుకున్నావు, తల్లిదండ్రుల తల కూడా చెడగొట్టుతున్నావు. ఈ విధంగా ఏదైనా ఒక సమస్య పరిహారం అయిందంటే ఇప్పుడు కాలంలో అది మళ్ళీ సమస్య ఇంకో విధంగా సమస్యగా వస్తుంది. కానీ ఇంకెవరెవరో పెళ్లి చేస్తారు. సరే అమ్మాయి మామూలుగా వీళ్ళే చూసి పెళ్లి చేస్తారు. సరే వాళ్ళ ఇంటికి పోయింది. 1 నెల అంతే. ఫస్ట్ వచ్చింది జీతం, ఆమెను ఉద్యోగానికి పోతుంది, జీతం తీసుకుని వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఇలా
భర్త దగ్గర కూడా వేయలేదు, అత్త మామ దగ్గర కూడా వేయలేదు జీతం. తానే పెట్టుకుంది. ఒక వారం వెయిట్ చేస్తారు. అడిగినారు, ఏమై జీతం ఏం చేస్తామని. మా అమ్మ నాన్నకి ఇచ్చినానంటుంది. మా ఇంట్లో ఉంటూ మీ అమ్మ నాన్నకి ఇస్తావా? మా అమ్మ నాన్న ఇన్ని సంవత్సరాలు నన్ను బాగా జాగ్రత్తగా పెంచినారు పాపం. ఇప్పుడు వాళ్ళకి నేను తప్పితే ఇంక వాళ్ళకి ఏం దిక్కులేదు. నా జీతం కూడా అక్కడ ఇవ్వకుండా పోతే వాళ్ళు ఎట్లా జీవనం చేయాలి? నేను అక్కడే ఇస్తానంటే వీళ్ళు ఒప్పుకోలే. ఆమె పోయింది, పుట్టినింటికి వెళ్ళిపోయింది. ఒక్క నెలనే ఉండేది. ఇట్లా మనం సమస్య పరిహారం చేసుకుంటున్నాము అనుకుంటే మరో విధంగా సమస్య తయారవుతుంది. ఎందుకంటే సమస్త సమస్యలకు మూలమైన ఒక సమస్య ఉంది. ఏదంటే నేను, నా సమస్యలు అని ప్రయత్నం చేస్తున్నాం. ఈ నా సమస్యలు అనేది సమస్యలు కాదు, నేను అనేదే సమస్య. కనుక కోరికలు తీసేసుకోవాలంటే ఉన్న దాంట్లో జీవనం చేయాలి. ఉన్న దాంట్లో అంటే ఎటువంటి స్థాయికి పోవాలి? అదే శైవ సిద్ధాంతంలో ఆయుధక్కి మారాయి, ఆయుధక్కి లెక్కవ. మహారాజుగా ఉండేవాడు కాశ్మీర్లో. బసవಣ್ಣను చూసి రాజ్యం వదిలేసి వచ్చేస్తాడు. భార్య కూడా వచ్చేస్తుంది ఆయన వెంట. ఇక్కడ వచ్చి బసవన్న దగ్గర సేవ చేసుకొని అక్కడ అన్నదాసోహం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు 1000 మందికి అన్నదానం చేస్తుంటారు. వీళ్ళు అక్కడ పోయి భోజనం చేయరు వీళ్ళిద్దరు. ఆ వంటింట్లో పోయి వేళ్ళు బియ్యం ఏదైనా పడింటే దాన్ని ఏరుకొని వచ్చి వంట చేసుకొని తినేవాళ్ళు. ఒకరోజు పోతే 15 కేజీలు 20 కేజీలు 20 కేజీలు కాదు, అప్పటి కాలంలో ఏమంటారు తెలుగులో సేరు అన్నకేనంటారే, 20 సేరు 20 సేర్లు బియ్యం పడింది. ఈయనకి చూడండి వైరాగ్యం ఎంత కష్టం. మన ఊరికి మాట్లాడుతుంటాం. రాజుగా ఉన్నాడు, రాజ్యం వదిలేసి వచ్చాడు. మళ్ళీ ఆయన దగ్గర ఒక దండం ఉండింది, సిద్ధపురుషుడు. ఆ దండాన్ని ఏ లోహానికి టచ్ చేస్తే అది బంగారం అయిపోయేది. ఆ సిద్ధిని వాడుకోలే ఆయన. మళ్ళా రాజ్యంతో వదిలేసి వచ్చేసినాడు. మళ్ళా బసవಣ್ణ ఒకరోజు పోయి వాళ్ళకైనా డబ్బు అవసరం ఉందేమో, రాజుగా ఉన్నవాడు వచ్చేస్తున్నారు, అవసరం ఉందేమో డబ్బు వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తాడు. అది కూడా ముట్టుకోరు. ఇంత వైరాగ్యమూర్తికి ఆ 20 సేర్లు బియ్యం చూస్తే మనసులో కోరిక వచ్చింది. అబ్బా ఇంకో నెల హాయిగా ఉండొచ్చు అని చాలా శ్రమతో ఎత్తుకొని వచ్చినాడు. ಅರ್ಥವಾಗುತ್ತೆ ನಿಮಗೆ. 20 kg ಅಕ್ಕಿ ಬಿದ್ದಿತ್ತಂತಲ್ಲಿ ದಿವಸ ಅಡುಗೆ ಮನೆಗೆ ಆರಿಸ್ಕೊಂಡ್ಬಂದು ಅಡುಗೆ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ನೋರು. ರಾಜನಾಗಿದ್ದನು, ವೈರಾಗಿ ಮೂರ್ತಿ, ದಂಡ ಇತ್ತು, ಅದನ್ನು ಉಪಯೋಗಿಸ್ತಿಲ್ಲ, ಸಿದ್ಧಿನೂ ಉಪಯೋಗಿಸ್ಲಿಲ್ಲ, ಬಸವಣ್ಣವ್ರು ದುಡ್ಡಿಟ್ಟು ಹೋಗ್ತಾರೆ ಅದನ್ನು ಉಪಯೋಗಿಸಿಲ್ಲ. ಹೌದಾ? 20 kg ಅಕ್ಕಿ ಇದ್ದರೆ చాలా ఆనందమైంది. చాలా శ్రమతో మోసుకొని వచ్చినాడు. ಭಾಳ ಶ್ರಮದಿಂದ ತೊಗೊಂಬಂದ ಮನೆಗೆ. ನೀವು ಇಲಾಗಿದ್ರೆ ಏನು ಮಾಡ್ತಿದ್ರಿ? అబ్బా మా వాళ్ళకి ఇప్పుడైనా బుద్ధి వచ్చిందప్ప, మా వాళ్ళకు ఇప్పుడైనా బుద్ధి వచ్చింది అని 20 kg బాగా లోపల పెట్టుకునేవాళ్ళు. ఆ లక్క అంటుంది ಅಟ್ಲ ಅಂಥ ವೈರಾಗ್ಯಕ್ಕೆ ಹೋಗಲಿ. ಇಷ್ಟೊಂದು ಅಕ್ಕಿಯಾಸಿ ನಿನಗೇಕೆ ఇంత బియ్యం కోరిక నీకు వచ్చిందా? ఎందుకు వచ్చింది? శివభక్తుడి ఉంటే, శివభక్తుడికి ఆశ వింటే అయ్యా యమభట్టడికి వెళ్ళదే, శివభక్తుడి వింటే ఆశ వింటే యమభట్టలు కావాలంటే కోరిక ఉండొచ్చు, శివభక్తుడికి కోరిక. ఆయన కొంచెం కోపం చేసుకున్నాడేమో, అందుకు మళ్ళా రోషం ఎంబుదు యమభట్టడికి వెళ్ళదే, శివభక్తుడికి ఉంటే అయ్యా కోపం అనేది యమభట్టడికి ఉంటుంది, కానీ ಶಿವಭಕ್ತರು ನೀಕೆಂದು ಕೋಪ. ಇಷ್ಟೊಂದು ಅಕ್ಕಿ ಆಯ್ತು ನಿನಗೇಕೆ? అమరేశ్వరలింగ నేను ಭಾಳ దూరవాదే, దైవానికి నువ్వు చాలా దూరం అయిపోయినావు. ఒక్క కోరిక వచ్చిందంటే దైవానికి చాలా దూరం అయిపోతున్నావు. గనుక ఏదైనా ఒక కోరిక వస్తే ఇది నిజంగా అవసరమా? ఇప్పటి కాలంలో అవసరం కనబడుతుంది, కానీ లేకుండా జీవనం చేయలేమా? జీవనం పోదా?
ఇప్పుడు ఈ వాట్సప్ అవసరం వస్తుంది, ఏదో ఒక పేపర్ పంపించాలంటే అది ఉంటే టక్ టక్ పంపించేస్తారు. లేకపోతే ఎవరినైనా అప్రోచ్ చేయాలి, మీ దగ్గర ఉందా ఇది ఫెసిలిటీని కనుక్కోవాలి, మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి, మనం కొనుక్కొని వెళ్తే సరే. ఇది ఎప్పటికి తెగుతుంది? రోటీ కపడా మకాన్ ఇంత మాత్రం ఉంది చాలు. అన్నమాచార్య అంటారు, ఒక పెద్ద గంపంత గుడిసి ఉండేదానికి ఏం కావాలి? ఒక పెద్ద గంపంత గుడిసి, అవునా? దాంట్లో వర్షం నీళ్ళు లోపల రాకూడదు. తర్వాత రోజు తినేదానికి రాగి అంబలి, గంపంత గుడిసి, రోజు తినేదానికి రాగి అంబలి, మళ్ళా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఇంటుంటే చాలు, ఇంకేం వద్దంటాడు ఆయన. ಅರ್ಥಾಯ್ತಾ? ಒಂದು ದೊಡ್ಡ ಬುಟ್ಟಿಯಷ್ಟು ಗುಡಿಸಲು, ಅದರಲ್ಲಿ ಮಳೆ ನೀರು ಒಳಗಡೆ ಬರಬಾರ್ದು. ಮತ್ತು ದಿವಸ ತಿನ್ನಲಿಕ್ಕೆ ರಾಗಿ ಅಂಬಲಿ, ಗಂಡ ಹೆಂಡತಿ ಅನ್ಯೋನ್ಯವಾಗಿರಬೇಕು. ఇంటుంటే చాలు, ఇంకేం అవసరం లేదు మనిషికి అంటాడు. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏదో సమస్య చెప్పుకుంటున్నారు. ఏమి ఇంత అన్నమాచార్య ఇట్లా అంటాడు, మీకు చూస్తే దండిగా ఉంది, అయినా ఎందుకు బాధపడుతుందంటే, స్వామీజీ అన్నమాచార్యకు వ్యవహారం తెలీదు. అన్నమాచార్యకు వ్యవహారం తెలియదు. ఎందుకంటే ఫస్ట్ 2 ఉంటే 3వది ఉండదు, అవునా కదా? గంపంత గుడిసి రాగి అమ్మి అంటే ఆమె ఊరుకుంటుందా? నిన్నెందుకు పెళ్లి చేసుకున్నాను నేను, దరిద్రమా మొదలు పెడితే. లాస్ట్ది ఉండాలంటే ఫస్ట్ 2 సరిపోదు, ఫస్ట్ 2 ఉంటే లాస్ట్ ఉండదు. ఆయన వ్యవహారం తెలియదు అంటారు. సరే, వ్యవహారం తెలిసి నువ్వేం చేస్తావు చెయ్యి. కోరికలు వెంటే ప్రతిపక్ష భావన అంటారు. ఆ ప్రతిపక్ష భావంతో తీసేసుకోవాలి. అదే ఫస్ట్ పోవడం లేదు, వైరాగ్యం రావడం లేదు. కానీ ఈ 4 రోజుల్లో మనం ఎంతవరకు సాధ్యమైతే వైరాగ్య సమస్య, అంతఃకరణ శుద్ధి, తత్వంలో నిలబడేటువంటిది ఎట్ట సాధ్యం అనేదాన్ని ప్రయత్నం చేస్తాం. ఇక్కడ స్టాప్ చేస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణమాదాయ